కటోరా జల్లీతోటి పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ బాదం జిగురిని ఇలాగా ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. 4-5 పీసులు వేస్తే ఇది ఉదయానికి ఎంత ఎక్కువగా అయిందో, ఇది జల్లీలా ఫామ్ అయిందో, ఇంత వాటర్ ఎక్కువ వేస్తే అంత ఎక్కువగా ఇది ఎక్కువ అవుతుంది. చూసారా, క్రిస్టల్గా జల్లీగా ఫామ్ అయింది. ఈ పాయసానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టి గిన్నెలో అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుని వాటర్ వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికింది కదా, ఉడికిన తర్వాత అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అరకప్పు పంచదార వేసుకోవాలి. వేసుకుని పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. పంచదార కరిగింది కదా, ఇప్పుడు పాలని వేసుకుని అంతా కలిపేసుకోవాలి. ఇలా పాలు వేసుకుని మరిగించుకున్నాం కదా, ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకోవాలి. ఈ కటోరాని 2 స్పూన్లు వేసుకోవాలి. 1 స్పూను సబ్జా గింజల్ని వేసుకోవాలి, ఇది ఆప్షన్ మాత్రమే. వేసుకుని ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా తయారైన బొందు పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా కటోరా తోటి పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు అందరూ ఈ సమ్మర్లో కటోరా పాయసాన్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి.